నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ఆ 5 ఏళ్లలో చేసినటువంటి తప్పిదాలే ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి జరిగినటువంటి అనార్థాలకు నిదర్శనం. ఇది ఫ్లడ్స్ మామూలు ఫ్లడ్స్ కాదు, జగన్ మేడ్ డిజాస్టర్ అన్నట్టుగా లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. మంత్రి లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో జగన్ మేడ్ డిజాస్టర్, మరి ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది? మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ తప్పిదాలు ఏంటి? సో ఒకటేంటంటే, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టరా లేదంటే ప్రకృతి చేసినటువంటి బీభత్సమా అనే దాని మీద చర్చ జరుగుతుంది గత కొంతకాలంగా. ఇది విజయవాడ మునిగిపోవడం దాని మీద రకరకాల ఈక్వేషన్స్ అందరూ చెప్తూ ఉన్నారు. కానీ శంఖంలో పోస్తేనే తీర్థం. అవును. కాబట్టి మంత్రి హోదాలో ఉన్నటువంటి లోకేష్ గారు చాలా క్లియర్గా ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి తేల్చేశారు. ఎలా తేల్చారంటే, రెడ్ బుక్ను ఓపెన్ చేస్తే దానికి అర్థమైంది. రెడ్ బుక్ను ఓపెన్ చేస్తే ఎలా అర్థమైందంటే, రెడ్ బుక్లో ఏమేమి ఉన్నాయి? లోకేష్ గారు యోగాలం యాత్ర చేసేటప్పుడు మొత్తం ఆయన చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరి మొత్తం శ్రీకాకుళం దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఆ మొత్తం రెడ్ బుక్లో కేవలం పోలీసులు ఉన్న అధికారులు వాళ్ళ పేర్లే కాదు, దాంట్లో ఉంది ఎవరెవరు ఎమ్మెల్యేలు లేదంటే ఎవరెవరు మంత్రులు ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున ఆక్యుపై చేశారు భూముల్ని, ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున ఇసుక అమ్ముకున్నారు, ఎక్కడెక్కడ భూములను అమ్ముకున్నారో ఆక్యుపై చేసి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు దాంట్లో ఉన్నాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఒక బోర్డర్ కూడా దాటేసి విచ్చలవిడిగా సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన ఆస్తుల వివరాలు, వాళ్ళు చేసినటువంటి ఆక్యుపేషన్స్ అక్రమాల గురించి షార్ట్షీట్ని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ. ప్రతి నియోజకవర్గానికి షార్ట్షీట్ వేశారు. అలా షార్ట్షీట్ వేసినటువంటి నియోజకవర్గాలు దాదాపు 80 పైన ఉన్నాయి. అన్నిటికీ వేయలేదు కానీ దాదాపు 80 ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ 175 గాను దాదాపు 70-80 చోట్ల వేశారు షార్ట్షీట్లు. ఆ ఛార్జ్షీట్లు వేసినటువంటి వాటిలో చాలా అంటే పరాకాష్ఠకు వెళ్ళినటువంటి అక్రమాలు, అవినీతి ఉన్నటువంటి ఏవైతే ఉన్నా అవి రెడ్ బుక్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన లోకేష్ గారు యోగళం పాదయాత్ర చేసినప్పుడు మొత్తం అక్కడి నుంచి ఎవరెవరు ఏం చేశారు, ఏ ల్యాండ్ని ఎవరు కబ్జా చేశారు, లేదా ఏ అక్రమాలు ఎలా చేశారు, దానికి సహకరించింది ఎవరు, ఏ అధికారులు, ఇవన్నీ రెడ్ బుక్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు అలా యోగాళం చేసుకుంటూ వస్తున్నప్పుడు కృష్ణా జిల్లాలో ఎంటర్ అయినప్పుడు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్యుపేషన్కి సంబంధించి రెడ్ బుక్లో ఉన్నాయి. ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం 600 ఎకరాలు ఆక్యుపై చేశారని చెప్పి మొత్తం తేలింది. రెడ్ బుక్ నివేదిక ప్రకారం, రెడ్ బుక్లో పొందుపరిచిన దాని ప్రకారం బుడమేరు కాలువ మీద బుడమేరు నుంచి కొల్లేరు వరకు మొత్తం 600 ఎకరాలు ఆక్యుపై చేశారు. ఈ 600 ఎకరాలు ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరంటే 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 90% ఆక్యుపేషన్లో ఉన్న కారణంగానే ఇది ఇప్పుడున్న డిజాస్టర్ అనేది నెలకొంది. పైగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 500 కోట్ల రూపాయలు దాని ఆధునీకరణకు రిలీజ్ చేశారు, బుడమేరు కాలువ ఆధునీకరణ కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కించారు. దాని ఫలితమే ఈ డిజాస్టర్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అందుకే లోకేష్ గారు ఏం చెప్పారంటే, ఇది ప్రకృతి వచ్చినటువంటి ప్రకృతి కారణంగా వచ్చినటువంటి బీభత్సం కాదు, జగన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పారు ఆయన. సో ఆయన ఊరికనే చెప్పరు కదా, ఆధారాలతో సహా చెప్పారు. 600 ఎకరాలు ఆక్యుపై చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు గారు 500 కోట్లు రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ జీవో ఉంది, అదేమో ట్రాన్స్పరెన్సీ, ఇదేమో అబద్ధాలు చెప్పేది కాదు. ఆ 500 కోట్లు ఆయన 150 కోట్లు ఆల్రెడీ ఆయన ఉన్నప్పుడే కొంత ఖర్చు పెట్టి చేశారు ప్రాథమికంగా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కిచ్చారు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఆన్ రికార్డు ఉంది కదా, దాంట్లో ఏమి వక్రీకరించేది ఏముండదు కదా, ఆన్ రికార్డు ఉంది కదా. అంటే దీన్ని బట్టి ఇవన్నీ మనం క్రోడీకరించే కనుక ఇప్పుడు అది
జగన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి లోకేష్ గారు ఏదైతే అంటున్నారో అది నిజమే కదా అనిపిస్తుంది. అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఇష్యూ కూడా ఉంది కదా సార్, ఇప్పుడు అది కూడా వాళ్ళకి కనెక్ట్ చేసి మాట్లాడచ్చా? అంటే అది ఇంకా ప్రూవ్ కాలేదు, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అనుమానం ఉంది. అంటే బోట్లకి వైఎస్ఆర్సీపీ రంగులు ఉన్నాయన్నట్టు ఒక వార్త అయితే బయటకు వచ్చింది కదా. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు కోమటి రామ్మోహన్ అనే అతన్ని, తర్వాత ఉషాద్రి అనే అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తుంది. అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ బాబు గారు కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు, కరకట్ట మీద ఏదో వాళ్ళు గన్ని కొట్టాలని చూస్తున్నారు కొంతమంది, అలాగే కరకట్ట మీద కూడా వాళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారు, అనుమానాలు ఉన్నాయి. అందుకే పెట్రోలింగ్ పెట్టాను, 24 hours అక్కడ నిఘా పెట్టాను, సీసీ కెమెరాలు కూడా పెట్టించాను, వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అది జరగనివ్వను అని చెప్పి ఆయన చెప్పారు కదా. అనుమానాలు ఉన్నాయని చెప్పారు కదా, అనుమానాలు ఉన్నాయి దీని వెనుక, ఈ మొత్తం జరగడం వెనుక అని చెప్పి ఆయన చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానానికి బలం చేకూరేలా ఇప్పుడు పడవలు 4 కొట్టుకొని వచ్చినాయి ఒకేసారి. అది అందులో 4టికి గొలుసు కట్టేసి ఉన్నాయి అని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. 4 వచ్చి ఒకేసారి కృష్ణా బ్యారేజీకి కొట్టుకోవడం, ప్రకాశం బ్యారేజీకి కొట్టుకోవడంతో అక్కడ అవి రివర్స్ ఏదో దెబ్బతిన్నాయి అని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా సూయిజ్లకు సంబంధించి కూడా ఇంకోటి ఇష్యూ వచ్చింది. ఆ సూయిజ్లకు సంబంధించి సూయిజ్ లింకులకు సంబంధించి అదొక ఇష్యూ వచ్చింది. ఇది ఈ పడవలది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ఇది కూడా వ్యూహాత్మకంగా ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయడానికి కుట్ర పడినారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనం అనుమానాల కింద చెప్పుకోవాల్సిన తప్పితే నిర్ధారించలేము మనం. అయితే ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు ఉండటం, 3 కలర్లు ఉండడం, ఆ తర్వాత వాటిని గొలుసులేసి కట్టేయటం. జనరల్గా ఏంటంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు, ప్రమాద హెచ్చరికలు జారీ చేసినప్పుడు, ఎల్లో అలర్ట్ ప్రకటించినప్పుడు, రెడ్ అలర్ట్ కానీ ప్రకటించినప్పుడు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి బోట్లన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోతుంటారు పోకుండా. ఏంది, ఒక్కొక్క బోటు దాదాపు లక్షల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ 4 బోట్లు కలిపి దాదాపు 2 కోట్ల దాకా ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ అందరూ అనుమానించే అంశం ఏంటంటే సార్, ఇప్పుడు అది ప్రకృతి వైపరీత్యంలో జరిగి ఉంటే ఇప్పుడు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి జరుగుతుందన్నప్పుడు దాని ఓనర్స్ ఇది మాదే అని స్వచ్ఛందంగా వచ్చుంటే అందరూ అనుమానించే వాళ్ళు కాదేమో. పోలీస్ ఎంక్వైరీ చేసి పలానోళ్ళది అని చెప్పేంత వరకు కూడా వాళ్ళు బయటకు రాలేదు కాబట్టి దీన్ని ఆ కోణంలో అనుమానించి ఇప్పుడు నేను అందుకే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది, ఇది కూడా జగన్ మేడ్ డిజాస్టర్లో అంశం అనొచ్చా సార్ అని అనుమానం ఉంది. జగన్ మేడ్ డిజాస్టర్లో భాగం అని చెప్పేసి ప్రభుత్వమే భావించి వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు కదా. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పైగా మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద అనుమానం ఉంది. బోట్లు కూడా ఆయన అని చెప్తున్నారు, నిర్వహణ వీళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రమేయం ఉందని చెప్పి ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించినట్టే కదా. సో దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోయినప్పుడు అసలు ఈ బోట్లు ఒకవేళ వాళ్ళ అయితే అయి ఉండొచ్చు, అవి ఒకవేళ నిర్లక్ష్యంగా ఆడ పెట్టినందువల్ల కొట్టుకొని వచ్చినాయా, లేదు ప్లాన్డ్గా వీళ్ళు టైం చూసి వాటిని పంపించారా అనేది తేలాల్సి ఉంది. అది తెలిస్తే కనుక ఖచ్చితంగా లోకేష్ గారు చెప్పినట్టు జగన్ మేడ్ డిజాస్టర్ ఇది అని చెప్పి మనం అనటానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మంత్రి హోదాలో లోకేష్ గారు చెప్తుంది ఏంటంటే డెఫినెట్గా ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి ఆయన అంటున్నారు. దానికి తగ్గ ఆధారాలు చెప్తున్నారు. 600 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారండి. ఇప్పుడు ఈ 600 ఎకరాల్లో చాలా వరకు నిర్మాణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ కూల్చేసి ఈ ఆధునీకరణ చేయాలి, బుడమేరు కాలువని మళ్ళీ విస్తరింపజేయాలి. విస్తరించకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు బుడమేరు అనేది కనుక హిస్టరీ తీసుకుంటే 2 మాటలే చెప్పాలంటే ఇది ఇప్పుడు కాదు, దాదాపు 70s నుంచి నడుస్తున్నటువంటి చరిత్ర. అది 70s నుంచి నడుస్తున్న చరిత్ర. 70s నుంచి దాన్ని ఆధునీకరణ కాలేదు. ఆధునీకరించాలని చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేశారు కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చేయలేదు. సో ఇవాళ నేను జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా చెప్పారు, చెన్నారెడ్డి గారి టైంలోనే ఆయన ఒక నివేదిక ఇచ్చారని చెప్తున్నారు. ఆ నివేదిక ప్రకారం కనుక చేసినట్టయితే ఇవాళ ఇది వచ్చినది కాదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఆ నివేదిక ప్రకారం దాన్ని ఆధునీకరించడము లేదంటే దానికి సంబంధించిన నిర్వహణ వాటి చూడలేదు. చూడనందువలనే ఈ పరిస్థితి
వచ్చింది. అందుకే జగన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి లోకేష్ గారు అన్నారు. దాంట్లో తప్పే ఉంది. థ్యాంక్ యూ సార్. Thank you.